Hi guys, welcome back to another new video. Guys, ఈ రోజు ఈ వీడియోలో ఒక మినీ డ్రిల్ మిషన్ అనేది మనం ఇంకా తయారు చూపిపోతున్నాను. దట్టు మన బడ్జెట్లో అన్నమాట. అండ్ ఈ డ్రిల్ మిషన్ తో కూడా మనం డ్రిల్ మిషన్ అనేది తయారు చేయొచ్చు. కానీ ఇది కొంచెం మనం ఏదైనా కటింగ్ మిషన్స్ చేయాలంటే ఇది యూస్ అయితే పనికి రాదన్నమాట. సో దానికోసం నేను వచ్చేసి ఒక వేరే డ్రిల్ మిషన్ అయితే తీసుకున్నాను. నార్మల్గా డ్రిల్ మిషన్ అంటే ఓన్లీ బొక్కలు పెట్టడానికి మాత్రం యూస్ అయితే చేస్తారు. మన డ్రిల్ మిషన్లో వచ్చేసి కటింగ్ అండ్ దాంతోపాటు హోల్స్ పెట్టడానికి కూడా మనకి మిషన్ అయితే యూస్ అవుతుంది. ఓన్లీ హోల్స్ అనే కదా, ఎంగ్రేవింగ్కి టోటల్ అన్నిటికీ అయితే యూజ్ అయితే అవుద్ది. అది మనం బడ్జెట్లో నేను తయారు అయితే చేశాను. ఆ డ్రిల్ మిషన్ వచ్చేసి ఇదే అనమాట. చూడండి ఎంత కాంపాక్ట్ సైజ్లో ఉందో. దాంతోపాటు ఇది హ్యాండిల్ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అనమాట. 12 వోల్ట్ సప్లై ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైనా వర్క్ అయితే అవుద్ది. గైస్ ఇదిగా ఒక ఇదైతే ఇప్పుడు చూడండి. గైస్ ముందుగా నేను 12 వోల్ట్ సప్లై అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రొటేట్ అయితే అవుతుంది కదా. ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చి చెక్క దగ్గర పెడితే ఆటోమేటిక్గా మనకి ఇది అనేది కట్ అయితే చేస్తుంది. పీసీ షీటింగ్ కట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక పీసీ పైప్ అయితే కట్ చేసి చూపిస్తాను. ఇంకా చూసారు కదా ఎంత ఫాస్ట్గా మనకి కట్ అయితే అవుతుందో. దాంతోపాటు ఈ డ్రిల్ బిట్స్తో మనం హోల్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా వర్క్ అవుతుంది. మీరుగా మన ఛానల్ కొత్తగా వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఏ అప్డేట్స్ నా చేసినా మీరు మిస్ అయితే అవ్వరనమాట. గైస్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఇంగ్లీష్ పెడితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ముందుగా పీసీ షీట్ని తీసుకొని మోటార్ సైజ్ తగ్గట్టు కట్ చేసుకోండి. అండ్ అలాగే హోల్స్ కూడా పెట్టుకోండి. దాని తగ్గట్టు 775 మోటార్ పైప్ అనమాట, సరిపోయే పైప్ అది. ఆ పీసెస్ తీసుకొచ్చి మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఈ మిషన్ని ఎలా తయారు చేసినా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. తర్వాత మనకి 775 మోటార్ అనేది ఒకటి కావాలి. తర్వాత ఆ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్ ఆ హోల్స్ మ్యాచ్ అయ్యేలాగా దానికి సెట్ అయితే చేసేయండి. సెట్ చేసిన తర్వాత వాటి సైజ్ తగ్గట్టు నట్స్ తీసుకొని టైట్ అయితే చేసేయాలి, ఎందుకంటే ఊడిపోకుండా. అండ్ టైట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఒక పేపర్ అయితే తీసుకొని మోటార్ సైజ్ తగ్గట్టు దాని అయితే మనం ఆ పేపర్తో స్టిక్ అయితే చేసేయాలి ఆ మోటార్కి. ఎందుకంటే మోటార్ సైజు ఆ పైప్ సైజ్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎగ్జాక్ట్ అయితే ఉండదు. ఈ పేపర్ పెట్టడం వల్ల కొంచెం థిక్నెస్ పెరిగి మనకి మూవ్ అవ్వకుండా కొంచెం థిక్నెస్ పెరుగుతుంది కదా, దానికోసం ఈ పేపర్ అయితే పెడుతున్నాను. అండ్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ పేపర్ పెట్టినా కూడా మనకు కొంచెం లూజ్గానే ఉంది, కానీ పర్లేదు, మనం ఫేక్కి స్టిక్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడైనా గ్యాప్ లేకుండా ఆ సూపర్ గ్లూ అయితే స్టిక్ అయితే చేసేయండి. తర్వాత మనకు ఒక 12 వోల్ట్ DC సాకెట్ అనేది కావాలి. అండ్ దీంట్లో మోటార్ కనెక్షన్ డైరెక్షన్ మీరు చూసుకొని మీరు సాల్డరింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్ పెడితే మీరు ఒకసారి మనకి డ్రిల్ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి మీరు క్లాక్ వైజ్ కనెక్షన్స్ ఇచ్చుకొని మీరు ఆ DC సాకెట్ సాల్డరింగ్ అయితే చేసేయండి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ ఇస్తే మనకి అది బొక్క అనేది పడదు, దానికోసం. తర్వాత ఆ 12 వోల్ట్ DC సాకెట్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఫేక్ విక్ వేసి దాన్ని స్టిక్ అయితే చేసేయండి. ఆ హోల్ కరెక్ట్ ఆ 12 వోల్ట్ పిన్ పట్టేలాగా నేను సెట్ అయితే చేశాను. ఈ తర్వాత ఆ సూపర్ గ్లూ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా మౌంట్ అనేది చేయాలి కాబట్టి, స్టిక్ అయితే చేయాలి కాబట్టి మరి నేను సూపర్ గ్లూ యూజ్ చేసి స్టిక్ అయితే చేసేస్తున్నాను. వీటైతే చాలా సింపుల్గానే ఉంటుంది, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా వర్త్ అనే చెప్పాలి నేను. ఆ స్టిక్ చేసిన 2 టైప్ డ్రిల్ చెంక్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం పెద్ద పెద్ద డ్రిల్ చెంక్ అయితే వాడలేము, దానికోసం ఈ డ్రిల్ చెంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాని అలంకీతో మీరు లూజ్ అండ్ టైట్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు టైట్గా అయితే మీరు అలంకీతో టైట్ అయితే చేసేయండి. మీరు ఇంతకుముందు డ్రిల్ చెంక్ చూపించే కదా, అది వాడితే ఏమవుతుందంటే ఎక్కువ బీట్స్ మీరు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి నేను అది తీసుకోలేదు. ఇప్పుడు జస్ట్ బ్యాక్ సైడ్ మనం 12 వోల్ట్ సప్లై అనేది ఇచ్చేయాలి. జస్ట్ 12 వోల్ట్ నేను 2 amp అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ పెట్టగానే మీరు చూడండి అది రొటేట్ అయితే అవుతుంది. ఎవరైనా ఒక చెక్క పీస్ తీసుకొచ్చి మీరు అక్కడ పెడితే ఆటోమేటిక్గా అది హోల్ అనేది పడిపోతుంది. మీరు వీడియోలో చూడండి, మహా అంటే ఒక 3-4 సెకండ్స్ తీసుకుంటాను టైము హోల్ పెట్టడానికి, ఎందుకంటే మరీ అంత పవర్ఫుల్ అయితే కాదు కాబట్టి. లిటరల్లీ క్రేజీ అనే చెప్పాలి, అది కూడా మన బడ్జెట్లో. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం MDF బోర్డు తీసుకొని దీనికి కూడా పెడుతున్నాను. దీనికైతే ఒక 5 సెకండ్స్ టైం అయితే తీసుకోండి. మీరు చూడండి పొగలు కూడా వస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు డ్రిల్ బిట్స్ చూసాం కదా. నెక్స్ట్ మనము ఇటువంటి సా బ్లేడ్స్ తీసుకొచ్చి మనం కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయొచ్చో మీకు చూపిస్తాను. ముందుగా దీనికి 2 వాషర్స్ అయితే ఇచ్చారు. ఒక వాషర్ దానిపైన పెట్టేసి మనకి సా బ్లేడ్ ఉంది కదా మినీది, దానిపైన నట్టు పెట్టి రెండింటిని మీరు మ్యాచ్ అయితే చేసి టైట్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఈ షాఫ్ట్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి మనం ఆ డ్రిల్ చెంక్లో దాన్ని లూజ్ చేసి మీరు టైట్ అనేది చేసేయండి.
ప్రెసెంట్ అయితే నాకు దీని డ్రిల్కి అయితే పోయిందనమాట. దానికోసం నేను మన స్కూటర్ పెట్టి తీసుకొచ్చి నేను టైట్ అయితే చేసిస్తున్నాను. నాకు అలంకి దాని కీ ఉండాలి, అది పోయింది ఎక్కడో. దానికోసం దీంతో టైట్గా అయితే నేను టైట్ చేసిస్తున్నాను. తర్వాత 12 వోల్ట్ సప్లై ఇవ్వగానే మనకి ఇది రొటేట్ అయితే అవుతుంది. అండ్ దీన్ని చెక్క దగ్గర పెడుతుంటే మీరు చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. నాకు ఇంకా అలవాట్లేదు కాబట్టి నేను కొంచెం లూజ్గా పట్టుకున్నాను ఫస్ట్ టైం కదా ఏమవుతుందో అని. దానికోసం అలా వైబ్రేషన్ అనేది వస్తుంది. మీరు దాని మిడిల్లో గట్టిగా పట్టుకుంటే మనకు కటింగ్ అనేది చాలా నీట్గా అవుద్ది. చూడండి కటింగ్ అనేది చాలా నీట్గా జరుగుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక పీవీసీ పైప్ని అయితే కట్ చేస్తున్నాం. మీరు చూడండి మనం పీవీసీ ప్రైస్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది. చూడండి ఎగిరిపోయింది. దాంట్లో వాడిన సాబ్లెట్స్ వచ్చేసి ఇవే అనమాట. ఇవి వచ్చేసి నాకు 400 రూపీస్ పర్ డే మేకర్ బజార్లో బై చేశాను.